టి నర్సాపురం మండలం అబ్దుల్లాపురం మారుమూల గిరిజన గ్రామంకు పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిటి బాలరాజు సందర్శించడం జరిగింది. వారికి ఉన్న ముఖ్య సమస్య త్రాగునీరు, సీసీ రోడ్లు సదుపాయం. వారి దుస్థితి చూసి గౌరవ ఎమ్మెల్యే వెంటనే వాటర్ ట్యాంకు లీకేజ్ని అరికట్టి త్వరితగతిన మంచినీరు అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి తమకు తెలియజేయాలని తెలిపారు. అనంతరం గ్రామాన్ని పరిశీలించి అధికారులతో గ్రామస్తుల సమక్షంలో విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, మండల ప్రెసిడెంట్ అడప నాగరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, పత్రికా విలేకరులు పాల్గొన్నారు. చెప్పండి, ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు కదా. అనేక సార్లు దరఖాస్తు పెట్టారండి. పంచాయత్ సెక్రటరీ, గవర్నమెంట్ ప్రాపర్టీ అబ్బాయి ఏదో కాగితాలు ఎక్కడ ఉన్నాయి, నాకు ఎక్కడ పెట్టారు కదా, తీసుకురండి ఒకసారి త్వరగా. చుట్టూరు అమ్ముకుంటూ వచ్చేసాడు. ఈ 9 ఎకరాలు కూడా నాదని పట్ట ఇమ్మన్నాడు, చల్లదన్నారు జాయింట్ కలెక్టర్ గారు. పిల్లల పేదలని చెప్పి ఇది చేశారు. ఒక 20 లక్షలు కట్టుకోమని మా దగ్గర ఖజానా లేదని చెప్పి దానికి కూర్చోండి. ఇక్కడ ఎందుకు 40 కుటుంబాలు మీకు నీళ్లు రాకపోవడానికి, రోడ్లు వేయకపోవడానికి, ఇల్లు వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే చూపించారు. గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కోర్టులో ఉంది కాబట్టి మీకు ఇవ్వటం కుదరదు అనుకుంటే చెప్పుకుంటూ వచ్చారండి. పార్టీలు చేశారు. ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది. రోడ్ అంట ఎన్ఆర్ఐ ఒకసారి చూసి దాన్ని ఎస్టిమేషన్ వేస్తారా? ఓకే, కావాలి ఊరికెత్తడిగా మీరు కూడా కెచ్చి విడి చెప్తాడు. తెలం బాలరాజు మాట మాట కూడా మాట కూడా ముందేమో ఎరుపు కూడా అడిగేస్తా. రిపేర్ చేసుకొని చెప్పే కదా, అవును చేపిస్తామా మా ఆఫీస్లో ఆల్రెడీ ఒకటే పాడైపోయిందండి. సరే అండి, అది నేను ప్రపోజ్ పెడతాను. రోడ్డు పక్కన ఒకసారి కొత్తలు పెట్టండి. అలాగే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఎన్ని అడుగులు పడుతుంది బోరు? మధ్యలో వేసి ఊరి మధ్యలో వేసుకున్నా కొట్టుకొని తాగుతారండి. 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మా గ్రామంలో కరెంట్ లేదు, మా గ్రామంలో వాటర్ లేదు, సీసీ అదే రోడ్లు లేవు. ఇలాగా పదే వచ్చి కంప్లైంట్ చేస్తుంది. నేను ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ సమస్యని వెంటనే అధికారులు చెప్పడం జరిగింది. అదే వాళ్ళు చెప్పాము, అదే రీతిగా ఈరోజు ఇక్కడ అని తర్వాత కృష్ణాపురం దగ్గర అక్కడ కూడా కరెంటు కూడా లేని పరిస్థితి ఉన్నారు. దానిపై కూడా అధికారులకి అసలు గౌరవం తెలుసుకుందామని నేను రావడం జరిగింది. అలాగే ఈరోజు నియోజకవర్గంలో నిజంగా ఎంత దురదృష్టం అంటే అర్ధరాత్రి 12 గంటలు కూడా కంప్లైంట్స్ తీసుకుని వస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారొద్దనే, వైసీపీ ప్రభుత్వం మారొద్దనే ఒక వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు నాకు రాత్రి 12 గంటలు కూడా అది వాళ్ళు సమస్యలను తీసుకుని వస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పకుండా మేము ఏదైతే ఎన్డీఏ
కూటమి గెలిస్తే మేము మీకు సీసీ రోడ్లు కానీ, అలాగే మెయిన్ తార్ రోడ్లు కానీ, నిరుపేదలకు ఇల్లు కానీ, మంచినీరు వ్యవస్థని ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము ఆ రోజు హామీ ఇచ్చాము. ఆ హామీని ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా, ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రోడ్లు కానీ, ఇల్లు కానీ, వీటిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదే ఫండింగ్ రూపంలో కానీ ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రభుత్వం చర్యలు చేపడితే